నీ పెయిన్ అనేది ఒక బర్నింగ్ టాపిక్. అంటే హ్మ్. మనకి సెల్ఫ్‌గా అనుభవించే పెయిన్ కాకుండా హ్మ్. పాపులేషన్‌లో గూడా మోకాళ్ళ వల్ల వాళ్ళకి చేసే పనుల్లో సరిగా క్వాలిటీ తగ్గిపోవడం. సో, ఓకే. సోషల్ లైఫ్, ఫైనాన్షియల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. హ్మ్. అంటే ఎక్కడైనా బయటికెళ్దాము, పిక్నిక్‌కెళ్దాం, పార్క్‌కెళ్దాం అన్నా కానీ, అమ్మో! మోకాళ్ళ నొప్పులొస్తున్నాయి ఎళ్ళాలా అని ఒక హ్మ్. ఆలోచనొస్తుంది. అది చాలా డేంజర్. ఓకే. ఎందుకు అంటే మోకాళ్ళ నొప్పి ఈజీగా మనం తగ్గించుకోవచ్చు. హ్మ్. అది కారణం ఏంటి? దానికి అండర్‌లయింగ్ రూట్ కాజ్ ఏంటి? సో, దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి? ఎలా ఓకే. ట్రీట్మెంట్ చేసుకుంటే దాన్ని సులభంగా దాని నుంచి బయటపడొచ్చు. హ్మ్. ఎస్పెషల్లీ యంగ్ అడల్ట్స్‌లో చూసుకోవాల్సిందేంటంటే వాళ్ళకేమైనా హిస్టరీ ఆఫ్ ట్విస్టింగ్ ఇంజ్యూరీ ఉందా? హ్మ్. సడెన్‌గా ట్విస్ట్ అయిందా కాలు? స్లిప్ అయిందా? జారి పడ్డారా? సో, ఇవన్నీ స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ అంటాం. ఓకే. ఫుట్‌బాల్ ఆడినా గానీ, వాలీబాల్ ఆడినా హై ఇంపాక్ట్ యాక్టివిటీస్ బ్యాడ్మింటన్ ఆర్ సడెన్‌గా డాన్స్ మూవ్‌మెంట్‌లో ట్విస్ట్ అయిందా? హ్మ్. వీళ్ళలో వచ్చేదేంటంటే టెండాన్ ఇంజ్యూరీస్ కానీ, లిగమెంట్ ఇంజ్యూరీస్, మెనిస్కల్ డ్యామేజెస్. ఓకే. ఈ అండర్‌లయింగ్ ఏమైనా రూట్ కాజ్ ఉన్నా దాన్ని అడ్రెస్ చేశామనుకోండి, హ్మ్. వాళ్ళకి దీర్ఘకాలికంగా నొప్పి తగ్గించుకోవచ్చు. ఓకే. అలాగే ఎక్కువగా చూసేదంటే వైటమిన్స్ సరిగ్గా లోపించిన కాల్షియం ఆర్ విటమిన్ డి ఇవన్నీ లోపించినా కానీ జాయింట్ తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది.